వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రక ప్రక్రియ అని బీజేపీ అని ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చర్చ సాగుతున్న తరుణంలో బీజేపీ ఖమ్మం జిల్లా నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కులగణన అనేది సామాజిక న్యాయానికి బీజం వేయగలిగే చారిత్రక ప్రక్రియ అని బీజేపీ అని ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం జెడ్పీ కార్యాలయంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బీసీ వర్గాల సంక్షేమానికి మోదీ తీసుకుంటున్న చొరవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, శీలం పాపారావు, జ్వాల నరసింహారావు, అల్లిక అంజయ్య, శ్యామ్ రాథోడ్, మందడపు సరస్వతి, రుద్ర ప్రదీప్, పమ్మి అనిత, రీఘన ప్రతాప్, వీరేలి రాజేష్ గౌడ్, మందడపు సుబ్బారావు, మేకల నాగేందర్, యుగేందర్, కృష్ణాచారి, రమేష్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు కుమిలి శ్రీనివాసరావు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశ ప్రధాని శ్రీ మాననీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంబేద్కర్ గారు ఆ రోజు భావితరాలకు ఏం ఫలాలని ఆశించి రాజ్యాంగంలో పొందుపరిచారో దానికి అనుగుణంగా ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వం జనగణనలో కులగణన చేయటానికి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బిల్లు అమలులోకి వచ్చిన రోజున బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతికి వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి చారిత్రాత్మక బిల్లుని ప్రవేశపెట్టిన మోడీ గవర్నమెంట్కి, క్యాబినెట్ మినిస్టర్లకి, భారతీయ జనతా పార్టీ పెద్దలకి ఖమ్మం భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ బిల్లు యొక్క లాభాలు బడుగు బలహీన పేద ప్రజలకి, వారి అభ్యున్నతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క బడుగు బలహీన ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంట, మోడీ గారి వెంట ఉంటారు. ప్రజలందరూ మద్దతు బలంగా మోడీ గారికి ఉంది. వీరందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి వారి తరపున ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా జెడ్పీ సెంటర్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టేటువంటి సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ వారి రుణం తీర్చుకునే సందర్భంగా కార్యకర్తలు, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. జై. అందరికీ నమస్కారం. ఇది స్వతంత్రానికి పూర్వమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు లండన్ కౌన్సిల్లో బహుజనులకి కుల విభజనగా కులాల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు చేసి ఈ యొక్క రాజ్యాంగంలో వారికి రాజ్యాధికారం కోసం అవకాశం వచ్చే రిజర్వేషన్ ప్రక్రియ ఒక 20 సంవత్సరాల పాటు ఉండాలని వారి యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చి కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మాత్రమే అమల్లోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెబుతూ అందరినీ కూడా మభ్యపెడుతూ పలు దఫాలుగా జనాభా లెక్కలు తీసి ఈ యొక్క కుల ప్రాతిపదిక మీద ఉన్నటువంటి జన లెక్కల్ని మాయలుగా చేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాయ లెక్కలతో ఒక జనాభా లెక్కల్ని ప్రవేశపెట్టి కుల ప్రాతిపదిక మీద కూడా లెక్కల్ని మభ్యపెట్టి చూపిస్తా ఉన్నది. కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్యాబినెట్ లో జనగణన, అందులో కుల గణన
చేయాలని చెప్పేసి కేబినెట్ లో ఆమోదం తెలియజేసి ఆమోదం పొందినందుకు మనందరం కూడా నరేంద్ర మోడీ గారికి వారి కేబినెట్ కి ధన్యవాదాలు చేసే కార్యక్రమంలో అంబేద్కర్ గారి సాక్షిగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం ఈ రోజు ఖమ్మం పట్టణంలో చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఖమ్మం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం ఏర్పాటు చేసినందుకు మా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఇది ఒక గొప్ప సుదినంగా మనం అభివర్ణించుకోవాలి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ చాలా బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కూడా రాజకీయ ప్రయోజనాలు జరగట్లేదని చెప్పేసి కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఈ తరుణంలో మరి మోడీ గారు కులగణన జనగణన చేయబడడం జరుగుతుంది. ఈ దీంట్లో ఎవరి లెక్క ఏందో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న చేసిన కులగణనలో బీసీ జనాభాని అతి తక్కువ చేసి చూపించడం ఇవన్నీ కూడా బయటపడుతుంది. వాళ్ళ కుట్ర బీసీలను తక్కువ చూపించడం, అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించడం, దానివల్ల రాజకీయ దోపిడీ తప్ప వేరేదేం లేదు. 70 సంవత్సరాలుగా బీసీలు అనగదొక్కబడుతున్నారు. బీసీలకి రావాల్సిన రాజకీయ వాటాని అగ్రవర్ణాలు రాజకీయ దోపిడీ చేసుకుంటారని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఆరోపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ కులగణన చేసే కార్యక్రమంలో మోడీ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా మోడీ గారు, మరి ఈ బీసీ జనాభా లెక్క ప్రకారం మాకు రావాల్సిన వాటా, రాజకీయాలలో మాకు రావాల్సిన వాటా మాకు ఇప్పించాల్సిందిగా, చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం వహించాల్సిందిగా బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టి మీరు మా రుణం తెచ్చుకోవాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, గమనించుకుంటే ఖమ్మం జిల్లాలో 70 సంవత్సరాలు ఒక బీసీ క్యాండిడేట్కి ఎమ్మెల్యే సీట్గా ఏ రాజకీయ పార్టీ నిలబెట్టాలన్న ఆలోచన రాలేదు. కానీ ఈ కార్యక్రమంలో రాబోయే జమిలీ ఎన్నికల్లో బీసీకి అభ్యర్థులు ఖచ్చితంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు అల్లికంజయ్య, నేను బీజేపీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు నిన్న కేంద్ర కేబినెట్లో దేశవ్యాప్తంగా కులగణన జరపాలని తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ ఈ రోజు నెరవేరబోతా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో కుల గణన చేపట్టినట్టయితే కులాల దామాషా ప్రకారము ఈ యొక్క రాజ్యాధికారంలో వాళ్ళకి భాగస్వామ్యం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క కుల గణన అనేది చేసి రాబోయే రోజుల్లో కుల ప్రాతిపదికన కులాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించినట్టయితే అన్ని కులాలలో కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం ఉంటుంది, రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై బీజేపీ, జై జై బీజేపీ, భారత్ మాతాకి జై. భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన రోజు. అయితే నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఒక బీసీ ప్రధాని బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన ఏదైతే ప్రవేశపెట్టి కేబినెట్ నుంచి ఆమోదం తెలియజేయడం, అది భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక ఆశాజనకంగా ఉంది. రానున్న రోజుల్లో దాని ఆధారంగానే రిజర్వేషన్, దాని ఆధారంగానే ఫలితాలు వస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బడుగు బలహీన వర్గాల తరఫున పాలాభిషేకం చేస్తూ ఈరోజు ఖమ్మం జెపీ సెంటర్లోని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అని చేసిందో అది ఖచ్చితంగా అవాస్తవం, ఒక ఫేక్ గా, ఒక అవకతవకలుగా చేయడం చాలా బాధాకరం. ఇకనైనా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా పారదర్శకంగా తెలంగాణలో కూడా జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. భారత్ మాతాకి. దేశంలో ఉన్నటువంటి కార్మికులకి శ్రామికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక లిఖించదగ్గ రోజు, ప్రజాస్వామ్యం పరిణమిల్లని రోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో అట్టడుగు వర్గాలకి న్యాయం జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కలలు కన్నటువంటి ఆ కళలని ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజం చేస్తా ఉన్నారు. మరి ఈ జనగణన ఏదైతే ఉందో ఈ జనగణనతో పాటు కులగణనను చూసి
దేశాన్ని ఎక్స్రే చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మరి భారతదేశాన్ని స్కానింగ్ చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే కాంగ్రెస్ చేయలేనటువంటి ఈ జనగణని కులగణని చేసి దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఓబీసీ మోర్చా తరఫున ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సెంటర్ లో పాలాభిషేకం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ అధికారంలో పాలనలో మరి అన్ని కులాలను నిర్లక్ష్యం చేయడం, వారి యొక్క సరైనటువంటి జనాభా సంఖ్యను సేకరించకుండా ఏదో మసిబూసి మారేడుకాయ చేసినటువంటి పరిస్థితులు అంత ముందు ప్రభుత్వంలో ఉన్నాయి. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మరి భారత ప్రధాని అయ్యారో, భారత ప్రధాని అయిన తర్వాత సుమారుగా 27 మంది మరి కేబినెట్ మినిస్టర్లుగా ఓబీసీలని నియమించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా స్టార్టప్ స్టాండప్ అనేటటువంటి కార్యక్రమాల ద్వారా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా చేసేటటువంటి కార్యక్రమంలో అన్ని కులాలను ఇన్వాల్వ్ చేసి అందరిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేటటువంటి మరి దాంట్లో భాగంగా అందరినీ మరి ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీసీ కమిషన్ కు చట్టబద్ధ కల్పించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ రోజు కులగణన చేసి దేశవ్యాప్తంగా జనగణన చేయాలి, అదేవిధంగా కులగణన కూడా చేసి కులాల పరంగా అందరికీ న్యాయం చేయాలి అనేటటువంటి నిర్ణయాన్ని ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాని సందర్భంగా ఈ రోజు మరి ఖమ్మం జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. భారత్ మాతాకి హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూసాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.